హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్. అనంతపురంలో ఒక దారుణ అమానవీయ ఘటన జరిగిందనేసి తెలుస్తుంది. 12 ఏళ్ల చిన్నారిని, 12 ఏళ్ల వయసున్న ఒక పాపని ఒక ఆగంతకుడు దారుణంగా పాడు చేసినట్టు తెలుస్తుంది. తన పైన పోలీసులు పోక్సో చట్టం పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. సో ఓవరాల్ గా ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే గత కొన్ని రోజులుగా ఏంటి ఎప్పటి నుంచో లేండి, గత కొన్ని రోజులుగానే ఒక ప్రభుత్వానికే దీన్ని ఆపాదించడం నాకు అంత సమంజసం అనిపించట్లేదు. ఎప్పటి నుంచో ఆడవారి పైన, చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు కింద మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. 6 నెలల పసికందు నుంచి 18 ఏళ్ల అమ్మాయి వరకు ఎవరు కూడా సురక్షితంగా లేరనేది వాస్తవం. ఎందుకంటే బయటికి వెళ్తే ఆడపిల్లలు క్షేమంగా తిరిగి వస్తారనే ఒక నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో పోగొట్టుకున్నారు పాలకులు. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే జరిగినటువంటి ఒక దారుణ మానవ దరిద్రాన్ని మనం కళ్ళారు చూసాం. ఇప్పటి వరకు ఆ పాప శవం కూడా దొరకకుండా నిందితులు బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. సో ఇటువంటి ఘటనలు పదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నప్పటికీ రాజకీయ నాయకులు ఎవడో కూడా దీనిపైన మాట్లాడటానికి ఎందుకు ముందుకు రావట్లేదో అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మేడం మీరు ఒక మహిళా హోమ్ మినిస్టర్. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కనీసం రెస్పాన్సిబుల్ గా ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు అన్న విషయాన్ని మీడియాకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మీరు ఇప్పటి వరకు అటువంటి పని ఒక్కటి కూడా చేయలేదు. మీరు ఎప్పటికీ మీ పార్టీ మీటింగుల్లో, ఆ సంగీతుల్లో, డ్యాన్స్ షోల్లో అక్కడికి వెళ్ళి పార్టీ వాళ్ళంతా కలిసి తమన్ మ్యూజిక్ నైట్స్ లో ఎంజాయ్ చేయటం తప్పించి నాకు తెలిసి అధికారికంగా మీరు ఎప్పుడూ కూడా ఇటువంటి దుర్ఘటనల పైన మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. అంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, కాదంటలేదు. మీరు చెప్తారు మళ్ళీ నేనెందుకు, చట్టం తన పని చేసుకుపోతుందిగా అంటే మరి మీరెందుకు ప్రతి ఒక్క కేసు స్థితి ఏంటి, ఎలా ఉంది, ఆడవాళ్ళకి రక్షణ దిశ యాప్ అని ఒక దాన్ని తీసేశారు, మళ్ళీ శ్రీ యాప్ అని ఒకటి వేశారు, అదే దిశ అనే పేరు మార్చారు. అందు క్లియర్ గా తెలుస్తుంది. 2023-22లో పెట్టినటువంటి మెసేజ్లు కూడా మీ శక్తి, స్త్రీ శక్తి ఆ యాప్ లో అన్ని ఉన్నాయి. మేడం, రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పరిపాలన సరిగా చేయట్లేదు, హోమ్ మినిస్టర్ గా మీరు అన్ఫిట్ అని పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడారు. అది మేమంతా చూసాం. ఆ రోజు నైటు మీరు ఎంత మానసిక క్షోభ అనుభవించారో, ఎంత ఏడ్చారో ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మీరు తెలియదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కేవలం మీరు మాట పడ్డందుకే అంత ఫీల్ అయితే, ఇక్కడ చిన్న పిల్లల ప్రాణాలు వారి యొక్క దేహం నుంచి తీసివేసిన దుర్మార్గులు తమ జీవితాలని నాశనం చేసి వాళ్ళకు పడుకున్న, నుంచున్న, కలగన్న కళ్ళ ముందే ఈ దుర్మార్గులు కనిపించి పదే వాడిని మానసికంగా మానభంగం చేస్తూ ఉంటారే, అటువంటి ఆడవాళ్ళ ఘోష, అటువంటి ఆడవాళ్ళ బాధ ఒక ఆడదానివైన నీకు వినిపించట్లేదా, కనిపించట్లేదా? లేదంటే అధికారం ఉంది కదా అనేసి అన్ని చీప్ గా తీసుకుంటున్నారా? ఎవడెట్టిపోతే నాకెందుకు అనుకుంటున్నారు? మేడం, మనం మంచి చేస్తే మన కుటుంబానికి మంచి జరుగుతుంది. మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దవారే ఉంటారు మాకన్నా. చాలా రాజకీయ అనుభవంతో గర్వం తలకెక్కి ప్రవర్తించకుండా ఉంటే ఇటువంటి కేసులు పట్టించుకుంటారు. మీకు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు దగ్గర 153 మంది అబలలు అత్యాచారానికి గురయ్యారు. అందుట్లో చాలా మంది హత్యగావించబడ్డారు. కొంతమంది పైన పెట్రోల్ పోసారు, కొంతమంది పైన యాసిడ్ పోసారు, కొంతమందిని మానభంగం చేసి చంపేసి డెడ్ బాడీ కనిపించకుండా కూడా చేశారు. అందుట్లో మీ కూటమి నాయకులే చాలా మందిని అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి జీవితాలను నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. రెడీ హ్యాండెడ్ గా వీడియోలతో దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వుతో పాటు నీ అక్కను కూడా అడుగు అన్న నాయకులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే
నీ పెన్షన్ కావాలన్నా నాతో పడుకో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి అనేక రకాలైనటువంటి మిక్స్డ్ ఇన్సిడెంట్స్ ని మీరు కనీసం పట్టించుకోకపోతే అంత దారుణమైన విషయాల్ని మీరు పట్టించుకోకపోతే మీరు చేతకాని వాళ్ళుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఒక మహిళకు హోమ్ మినిస్టర్ పదవిచ్చి తప్పు చేశారు. అసలు మహిళకు హోమ్ మినిస్టర్ అన్ఫిట్ అనిత అనేసి అందరూ అంటారు. అటువంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం మీకు అవసరమా? దయచేసి ఇటువంటి దారుణాలపైన స్పందించండి. ఇటువంటి పనులు చేసిన వాడిని భయంకరంగా శిక్షించండి. అండ్ ప్రతి అప్డేటు వెబ్సైట్లో అన్న పెట్టండి, మీ ప్రభుత్వ వెబ్సైట్లో అన్న పెట్టండి, మీ వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి ఉంది కదా, దాంట్లోన అందరికి తెలిసేలా చూడండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలా ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే ఒక ఆడ మహిళ హోమ్ మినిస్టర్గా మీరు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ మీకు చాలా ఉంటాయి. చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.